తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు సి పూజ సార్. ఏం చదువుతున్నారు? సిఎంఏ సార్. సిఎంఏ చదువుతున్నారు. ఓకే. మరి ఓటు ఉందా మీకు? లేదు సార్. పెట్టుకున్నారా? సార్ ఈ ఇయర్ వస్తుంది సార్. ఇయర్ వస్తుందా? మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ ఇయర్ ఫస్ట్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? జగనన్నకి వేద్దాం అనుకుంటున్నాను. జగనన్నకి. సార్. ఎందుకు జగనన్నకి వేద్దాం? సార్ స్కూల్ పరంగా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు సార్. మళ్ళీ ఆడవారికి సార్ మహిళా డోక్రా అలాంటివంతా బాగా చేస్తున్నారు సార్. మీ పేరెంట్స్కి ఏమైనా వస్తున్నాయా? మీ ఇంట్లో గవర్నమెంట్ బెనిఫిట్స్? రైతు భరోసా వస్తుంది. మా తమ్మునికి అమ్మఒడి వస్తుంది. మాకు ఈసారి జేవిడి వస్తున్నాయి సార్. అందరికీ వస్తుందా? ఇది కేవలం వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, అందరికీ ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా. అందరికీ వస్తుంది సార్. ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగుంది సార్. బాగాలేదు, ఒక సైకో పాలనలా ఉందంటున్నారు కదా అందరూ. లేదు సార్, కంటిన్యూ కావచ్చు సార్. గెలుస్తాడు జగన్ ఈసారి? గెలవచ్చు సార్. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబే గెలుస్తారు, జగన్ ఓడిపోతాడు అంటున్నారు కదా. కానీ వాళ్ళకంటే జగన్ అన్నకే ఎక్కువ పవర్ ఉంది సార్. ఎక్కువ పవర్ ఎట్లా ఉంది అంటున్నారు మీరు? మహిళల ద్వారా ఎక్కువ ఉంది సార్. అబ్బాయిల తరపుతో అయితే రైతు భరోసా ఇలాంటివన్నీ బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లా ఉంది? ఇప్పుడు స్కూల్స్ నాడు నేడు పెట్టి రెనోవేట్ చేయడం కావచ్చు, స్కూల్ పిల్లలకు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? స్కూల్ పరంగా బాగా ఇంప్రూవ్ అయినాయి సార్. స్కూల్స్ కట్టిస్తున్నారు, ఎడ్యుకేషన్ బాగుంది సార్. ఇంకా యూనిఫామ్స్, ట్యాబ్ ఇలాంటివంతా ఫ్రీగా ఇస్తున్నారు సార్. పేదవాళ్ళు కూడా చదువుకునేలా ఉన్నది సార్. బాగా చదువుకున్నప్పుడు ఎట్లా ఉందా? మీరు అప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఎట్లా ఉందా? మేము చదువుకున్నప్పుడు అంతా ఇవేం లేదు సార్. మాకు యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు అంతే సార్, ఇంకేం ఇవ్వడం లేదు సార్. ట్యాబ్ కానీ మిడ్ డే మీల్ అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మాకు ఓన్లీ రైస్, సాంబారు, రసము అంతే సార్ ఉంటా ఉండింది. ఇప్పుడైతే రోజుకు ఒక వెరైటీ పెడుతున్నారు. మళ్ళీ గుడ్డు పెడుతున్నారు. మొన్నంతా రాగి జావ పెట్టారంట సార్. మళ్ళీ ఎవరు చెప్తున్నారు మీకు? స్కూల్లో ఉన్నాడు సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు? అవును సార్. ప్రైవేట్ స్కూల్లో చదివించవచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు అంటారు కదా. చెప్తారు సార్, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినది సార్. ఇంగ్లీష్ మీడియం పెట్టారా? ఎస్ సార్. తెలుగు మీడియమే లేదు, అందరూ ఇంగ్లీష్లోనే సార్. ఎస్ సార్. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి. ఎస్ సార్. ఇప్పుడు మొత్తం తెలుగు మీడియమే లేదు సార్. ఒక సబ్జెక్టే తెలుగు, మొత్తం ఇంగ్లీష్ సార్. యూజ్ ఉంటుందా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల? ఎస్ సార్. ఫర్దర్గా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా మరలా ఎవరు సీఎం అవుతారు అంటారు? జగన్ అన్నే అవుతాడు సార్. ఎస్ సార్. పవన్ కళ్యాణ్ అవడా? ఛాన్స్ లేదంటున్నా సార్. ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా హీరో, పవన్ ఫాలోయింగ్ ఉంది కదా. ఫాలోయింగ్ ఉంది సార్. ఎమ్మెల్యే, ఎంపీస్ అట్లా ఎవరు లేరు కదండి సార్. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి.